ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో కొన్ని విషయాలు ఈ యొక్క సమయంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము తెరిచి ఒక మాట ధ్యానం చేద్దాం. ఆ మాట చదివి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయము 33-4 వచనాలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు. బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసెను. అవును. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖనము కొరకు ఒక చిన్న ప్రార్థన. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని, దేవాతి దేవా మీకు స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు, మమ్మల్ని దర్శించబోతున్నందుకు, ఈ మాటల ద్వారా మా జీవితాలు మీరు కట్టబోతున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. మరొకసారి నన్ను నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సంగమ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు ఈరోజు మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 3-4 వచనాలలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కన్నులారా చూచితిరి కదా. ఇక్కడ చూస్తే దేవుని యొక్క ప్రజలు దేవుని శక్తిని అనుభవించిన తర్వాత ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే, మనందరికీ తెలిసినట్టు ఎడారి ప్రయాణం దేవుడు ఏదైతే ఐగుప్తు నుండి తీసుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని మరి వాగ్దాన దేశానికి నడిపిస్తున్న క్రమంలో ఎన్నో దేవుని కార్యాలు వీరు చూశారు, అనుభవించారు. కన్నులారా ఆకాశం నుండి మన్నా, బండ నుండి నీళ్లు, ఇవన్నీ ఎన్నో అద్భుతాలండి. ఎన్నో మరి మంచిగా వెజ్ తినలేకపోతున్నాం, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, ఇలా ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు చేస్తూ వారు నడిపిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యకరంగా మేఘం కింద నడుస్తూ మన్నా తిని ఆ బండలో నీరు త్రాగుతూ ఇన్ని కార్యాలు వారి జీవితంలో జరుగుతున్నప్పుడు అవి చూస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఆ యొక్క దూత ఏమంటున్నాడు, యెహోవా దూత ముందు నడుస్తూ వీళ్ళని ఇశ్రాయేలు నడిపించింది అని ఒక దగ్గర మాట్లాడతారు. అంటే యేసయ్యే వారి ముందు నడుస్తూ మరి ప్రజల్ని అంత శ్రేష్టంగా సురక్షితంగా వెనక నడిపిస్తున్నాడు. అంటే ప్రతి మార్గాన్ని సరళము చేస్తూ ఆయన వారి ముందుండి ఏం చేస్తున్నాడు, ప్రతి మార్గాన్ని సరళము చేస్తూ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్న క్రమంలో ఆశీర్వాదకరమైన అనుభవాలతో వారు వెళుతున్నప్పుడు విజయవంతంగా ఇక వాగ్దాన దేశం చేరుతాం, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇన్ని సంవత్సరాలు పడిన ప్రయాస, ఇన్ని సంవత్సరాల ప్రయాణానికి సాదృశ్యంగా ఇదిగో ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోబోతున్నాం అనే క్రమంలో ప్రజలు తిరుగుబాటు చేశారంట. ఎవరిల్లు? వాగ్దాన దేశానికి ప్రయాణమై ఎన్నో కార్యాలు చూసిన వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళాం, ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇంకా పొందుకోబోతున్నాం అన్న టైంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవునికి దుఃఖకరమైన పరిస్థితి ఏంటంటే, బయల్పెయోరు అనే ఒక శాపకరమైన ఆ విగ్రహము వెంట నడిచి దేవునికి దుఃఖకరాన్ని కలగజేశారు. అయితే ఆ సమయంలో చూడండి, ఎవరైతే సత్యం నుండి తొలగిపోయారో, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారో, దేవుని యొక్క అనుభవాలు అంటే ఆయన కార్యాలు చూస్తూ అవి అనుభవిస్తూ ఆయన యొక్క ప్రేమలో తడిచి ముద్దయి ముందుకెళ్తున్న క్రమంలో ఎవరైతే తొలగిపోయారో, ఎవరైతే మరి దేవుని మార్గాన్ని విడిచిపెట్టారో, ఆ సమయంలో బయల్పెయోరు మార్గంలో నడిచి విగ్రహారాధనకి వెళ్ళి మరలా వారందరూ కూడా వెళ్ళిన వారందరూ కూడా శవములైపోయినారంట, అరణ్యంలో రాలిపోయినారంట. హల్లెలూయా. దేవుడు ప్రేమను చూశారు, ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఇలా దేవుని నుండి తొలగిన వారు, క్రమానికి భిన్నంగా నడిచిన వారు, బయల్పెయోరుని ఆరాధించిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయిన క్రమంలో ఎవరితో మాట్లాడుతున్నాడంటే, రాలిపోయిన వారు కాకుండా మిగతా వారు ఉన్నారు చూశారు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వీరు ఇన్ని చేసి
తొలగిపోయి క్రమానికి భిన్నంగా నడిచి రాలిపోయినారు కదా. కానీ రాలిపోయిన వారిలో కాకుండా మిమ్మల్ని నేను సజీవులుగా నిలిచి ఉండటానికి, మిమ్మల్ని ఇంకా నేను అలాగే సజీవులుగా మిమ్మల్ని ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? మీరు కింద చూస్తా ఆ 4వ వచనము, 5వ వచనము ఒకసారి చదవండి సిస్టర్. అది దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనినా. చూడండి, వీళ్ళందరూ నాశనం అయిపోయినా కానీ మీరు ఇంకా సజీవులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే మీరు దేవుని హత్తుకొని ఉన్నారు కాబట్టి మీరు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మన పరిస్థితి కూడా చూస్తండి. లాస్ట్ టైము ఆ భయంకరమైన పాండమిక్ టైం కావచ్చు, ఎంతోమంది రాలిపోయినారు కానీ స్టిల్ మనం ఇంకా సజీవులుగా ఈరోజు మనం ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని హత్తుకొని మనం బ్రతుకుతున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుని హత్తుకున్న వారు, దేవుని మార్గంలో నడిచిన పరిశుద్ధులు కూడా ఎంతోమంది చనిపోయినారు. ఏ పాపం తెలియని వారు కూడా చనిపోయిన ఆ పరిస్థితి మనం చూసినాం. గుట్టలు కదండి. కొన్ని దేశాల్లో అయితే మరి ఒకే గుంటతో వేసి మరి ఆ శవాలందరినీ దాంట్లో వేసిన భయంకరమైన పరిస్థితి. అటువంటి అటువంటి ఒక భయంకరమైన ఈ యొక్క సమయంలో ఆ రోజు కూడా అరణ్యంలో దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు చూస్తూ వీళ్ళు ఏం చేశారంట? బయోల్పయోరు అనే ఒక శాపకరమైన దాని వెంట నడిచి అరణ్యంలో రాలిపోయినారంట. హల్లెలూయా. అయితే మీరందరూ యెహోవాని హత్తుకున్నారు అని రాశాడు కదా. భీకరమైన ఎడారిలో నడిచిన ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ వారు ఆయన హత్తుకున్నారు కాబట్టి వారు సజీవులుగా మిగిలారు. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అక్కడ కూడా. అరణ్యంలో ఇప్పుడు ఇళ్లల్లోనే అంత సురక్షితంగా బ్రతుకుతుంటేనే మనకెన్నో ప్రతికూల పరిస్థితులు వస్తుంటే, వాళ్ళకి ఇల్లు ఏమన్నా ఉందా అండి? అడవిలో ఏమీ లేదు కదా, పొద్దుకులు నడకే కదా, నడుస్తూ వెళ్తున్నవారు కదా, వాళ్ళకి ఇంకెన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం కాగానే ఏమంటారు, ఎండ రాగానే గుడారాలు వేసుకుంటున్నారు, కొంచెం అంతో ఇంతో తిని అమ్మయ్య అనగానే మరలా మేఘస్తంభం అడ్డేసి లేయండి అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి అటువంటి ప్రయాసపడుతున్న స్థితిలో కూడా, అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఆయన హత్తుకొని ఉన్నారు కాబట్టి మీరు ఇంకా సజీవులై ఉన్నారు అంటున్నాడండి. హల్లెలూయా. వాళ్ళ యొక్క ఆ కొందరి యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, నేను బానిసగా ఉన్నా, ఏంటంట, నన్ను బానిసగా ఉన్నా, నన్ను రక్షించినందుకు. వారు ఐగుప్తులు ఎలా ఉన్నారు? బానిసగా ఉన్నారు కదండి. ఒకరి రూల్స్ కింద బ్రతుకుతున్నారు. ఒక రాజు క్రింద ఒక రూల్స్ పెట్టి శ్రమను పెడితే బానిస బ్రతుకుతున్న సమయంలో ఆ వ్యక్తి అంటున్నాడు, బానిసగా ఉన్న నన్ను రక్షించినందుకు, నేను కోల్పోయిన ఆత్మను తిరిగి నాకు ఇచ్చినందుకు, ఇంత చేసిన దేవుడిని నా మరణమే ఆయన్ని ఎడబాపాలి తప్ప నేను మాత్రం ఆయన్ని విడిచిపెట్టను అనే తీర్మానముతో ఎడారిలో ప్రయాణము చేస్తున్నారు. కాబట్టి నిలవలేని స్థితిలో, అంటే నీడ లేని స్థితిలో కూడా వారు దేవుని హత్తుకొని ఉన్నారు కాబట్టి ఆ కొద్ది మంది సజీవులుగా ఉన్నారు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కొంతమంది ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నారంట? బానిస బ్రతుకుతున్న నన్ను దేవుడు తీసుకొచ్చాడండి, తిరిగి నా ఆత్మ నాకు అప్పగించాడు, దేవుడు మరలా ఆయన నా కొరకు ఇంత చేశాడు కదా, నా మరణమే ఆయన నన్ను వేరు చేయాలి తప్ప నేను ఆయన్ని వేరుపడను ఆయన నుంచి. ఎవరైతే ఇట్లాంటి తీర్మానముతో గనక ఆయన హత్తుకొని ఉండగలిగితే ఆత్మీయతలో మనల్ని సజీవులుగా మార్చి ఈ లోకంలో అనేకమైన వాటిని స్వతంత్రించుకునేలాగా దేవుడు కార్యము చేస్తాడంట. హల్లెలూయా. సజీవులై ఉన్నారు అని అంటున్నాడంటే ఇక్కడ శారీరకంగా మాట్లాడటం లేదు, కానీ ఆత్మీయమైన యొక్క ఆ సజీవతత్వాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆదాముని ఏమన్నాడు? ఈ పండు తింటే చచ్చిపోతావు అన్నాడు, కానీ చావలేదు. శారీరకంగా ఆయన చచ్చిపోలేదు, కానీ ఆత్మీయంగా మరణించాడు కాబట్టి చక్కటి శ్రేష్టమైన ఆ ఏదే నుండి ఏమయ్యాడు? త్రోసేయబడ్డాడు. ఆ కృపలో నుండి, ఆ దేవుని సన్నిధిలో నుండి తోసివేయబడ్డాడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు ఆత్మీయంగా మనము సజీవులై ఉండాలి. ఆత్మీయంగా మనము సజీవులై ఉన్నప్పుడు దేవుని సజీవమైన కార్యాలు మన జీవితంలో బలముగా జరుగుతాయి. మనం ఆత్మీయంగా సజీవులై ఉండాలి అని అంటే మనము దేవుణ్ణి హత్తుకోవాలి. ఎటువంటి పరిస్థితులు అండి? అన్నీ బాగున్నప్పుడు మై లార్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, హీ వాజ్ రైనింగ్ ఫుడ్, హీ వాజ్ గివింగ్ వాటర్, ఇట్లా కాదండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన హత్తుకొని ఉన్న వారిని దేవుడు ఎలా మారుస్తాడంట? సజీవులు.
సజీవులుగా మారుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది వారి జీవితాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి హత్తుకొని ఉండలేని పరిస్థితి. చాలామంది అంటూ ఉంటారు, మేము దేవుని హత్తుకొని బ్రతకాలనే ఉందండి, దేవుని మార్గాల్లో నడవాలనే ఉంది, కానీ మా పరిస్థితి అలా లేదు, మా పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉంది, దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాం, టైంకి ఆయన ఆరాధించలేకపోతున్నాం, మాకు ఉండాలని ఉండదా? కొంతమంది చెప్తా ఉంటారు, మాకు రావాలని ఉంది, మాకు పొద్దుగూకులైన సన్నిధిలో ఉండాలని ఉంది, గడపాలని ఉంది, కానీ మా పరిస్థితి సహకరించట్లా, మాకున్న బర్డెన్స్, మాకున్న టెన్షన్స్ అట్లాంటివి. అఫ్ కోర్స్ నీకు చాలా బర్డెన్స్ ఉండొచ్చు, నీకు చాలా టెన్షన్స్ ఉండొచ్చు, నీకు చాలా ప్రతికూల పరిస్థితి ఉండొచ్చు. అయితే అంతా బాగున్నప్పుడు కాదు, ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా సమయాన్ని ఏదైతే సమయంని నాటంకపరుస్తుందో దాన్ని పక్కన పెట్టి కొంచెం సమయం తీసుకొని దేవుడి సన్నిధిలో గడుపుతావు చూడు, అది రోజంతా నువ్వు 8 గంటలు కాదు, 1 గంట గడిపినా చాలు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ బిజీ షెడ్యూల్లో కూడా 1 గంట సమయం ఇస్తున్నావు చూడు, ఆ సమయాన్ని దేవుడు చూడకుండా వదిలేస్తాడా? వదిలేయడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోబు లాంటి వ్యక్తి జీవితంలో అతని దేవుని హత్తుకొని ఉన్నాడు, కానీ యోబు భార్య హత్తుకొని ఉండలేకపోయింది కదండి. ఏమంటుంది? నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోనాయన, ఎందుకు నువ్వు ఇంకా బ్రతికి? అవునా కదా? యోబు హత్తుకున్నట్లు యోబు భార్య ఉండలేకపోయిందంటే, గిద్యోను లాంటి యోధుడే, గిద్యోను దేవుడు ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బాలాఢ్యుడా. అటువంటి యోధుడు ఏమని బాధపడుతున్నాడండి? దేవుడు తోడుంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఆయన తోడు లేదు కాబట్టి ఈరోజు మాకు ఆ పరిస్థితి వచ్చిందండి. నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఒకానొక సమయంలో నిరాశలోకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఒక గడ్డి చాటున దాంకొని కూర్చొని అలా దొల్లగొట్టుకుంటున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆసాపు లాంటి మేధావి ఎలాంటి వ్యక్తి అండి? ఆసాపు మంచి భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు, కానీ భక్తిహీనులకు కలుగుతున్న క్షేమాన్ని బట్టి, నేను ఇంత భక్తిగా ఉంటే నాకేమో ఏంటి కష్టాలు, భక్తిహీనులకేమో సుఖాలా ఏంటి, ఎందుకు నాకు అని నా నిర్దోషతత్వాన్ని తీసేసుకోండి. ఎందుకు నేను ఇంత నిర్దోషిగా బ్రతికే లాభం? నేను ఇంత భక్తి చేస్తుంటే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఎప్పుడో మందిరానికి వస్తున్నాడు, ఎప్పుడో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, వాడేమో బాగున్నాడే, ఇంకెందుకు ఈ భక్తి అని నిరాశకు గురయ్యాడు ఆసాపు. ఇలా ఎంతోమంది కానీ వారు అలా ఉందంటే చూడండి, గురవడానికి బైబిల్ చూస్తాం. వారు బైబిల్లో చాలామంది గురైన వారు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు దర్శించినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు లేచి ఆ నిరాశ నుండి బయటకు వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి వారికి అలా ఉందంటే అరణ్య యాత్రలో ప్రయాణిస్తున్న వారికి ఇంకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వారు ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే ఆ పరిస్థితులను బట్టి అట్లా ఉన్నారంటే అరణ్యంలో ఉన్నవారికి. కానీ ఇక్కడ చూస్తే ఎన్నో బాధలు వచ్చే వారికి కూడా, వాళ్ళలో కొంతమంది అయితే ఎవరేది చెబితే అట్లా వెళ్ళిపోయినారు, కానీ కొంతమంది మాత్రం దేవుని హత్తుకొని అలాగే ఉన్నారంట ఆ ప్రయాణంలో. దేవునికి స్తోత్రం. ఒకసారి మోషే కూడా కొండ మీదకి వెళ్ళిపోతే ఏం చేశారండి? అహరోను పిలిచి, మా బంగారం అంతా ఇచ్చేస్తాం, ఏదైనా ఒకటి తయారు చేసి దాన్నే మేము ఆరాధిస్తాం. ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలు అన్నీ చేస్తూ ఒక్కొక్కరు వైదొలుగుతూ ఉంటే కొంతమంది మాత్రం ఆయన హత్తుకొని ఉన్నారంట. అందుకే వారితో అంటున్నాడు, ఎంతోమంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు వెళ్ళిపోయినారు, కానీ మీరు నన్ను హత్తుకొని ఉన్నందున నేను మిమ్మల్ని సజీవులు కలిగిన దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. యోబు అసలు ఆయన డైలాగ్స్ ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయంటే, ఎప్పుడు మేలేనా కీడు వద్దా మాట ఎవరు చెప్పగలుగుతారండి? ఒకటేసారి 10 మంది పిల్లలు వెళ్ళిపోయి అన్నీ ఒక్కటేమాట న్యూస్ వస్తూ ఉంటే, మామూలుగా సముద్రం ఏమంటారు, కొంచెం నది ప్రవాహంలో కాదు, ఒక డ్యామ్ వలె సమస్యలు కదండి. డ్యామ్ ఒకసారి ఓపెన్ చేస్తే ఎట్లుంటాయి వాటర్, భయంకరంగా విస్తృతంగా కదండి. అంత విస్తృతమైన సమస్యలు అన్నమాట. ఒక్కసారిగా ఒకే రాత్రిలో ఒకటమ్మట బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉంటే, చనిపోతే సర్లే పోనీలే, ఏమంటున్నాడు, సర్లే పోనీలే అందరం ఒకరోజు అక్కడికి వెళ్ళేవారమేగా అంటున్నాడు. అయ్యో 10 మంది పిల్లలు ఒకటేసారి చచ్చిపోయాడని ఏడవటం కానీ ఏది చేయలేదంట. పోతే పోనీలే, ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వారమే కదా అని అంటున్నాడంట. అంటే ఆ టైంలో కూడా దేవుణ్ణి ఎడబాపే ఆ ప్రయత్నం కానీ ఎడబాపడానికి కూడా ఆయన ఇష్టపడట్లా. అంత జరుగుతున్నా సరే ఏం చేశాడు నాకు దేవుడు అని ఆ మాట అనగానే ఏమొస్తుంది, కొంచెం ఎంతైనా ఎడబాటు వస్తుంది కదా, ఆ ఎడబాటును కూడా భరించట్లా ఆయన. ఓ
ఒప్పుకోవట్లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణము మన జీవం యేసే కదండి. ఆయన లేకుండా మనం ఎలా బ్రతకగలుగుతాం? మన జీవితంలో ఒక్క నిమిషం కూడా బ్రతకలేమండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని నుండి ఒక్క మేలు కూడా పొందలేదండి. కానీ కేవలం స్వరాన్ని విని, ఒక మాట విని ఏమయ్యాడు? బయలుదేరిపోయాడు. దేవుని హత్తుకున్నాడు. ఆయన స్వరం వినక దేవుని హత్తుకోవడం, బ్రతకడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆయనకి బ్లెస్సింగ్స్ వచ్చాయి. కానీ దేవుడు రమ్మనగానే మొత్తం ఆయనకి ఒక పెద్ద స్థలము, ల్యాండ్ ఇచ్చేసి పని వారిని పంపించి ఏం చేయలేదండి. స్వరం విని వెళ్తుండగా, దేవుని హత్తుకొని జీవిస్తుండగా ఆయా కార్యాలు అతని జీవితంలో జరిగినాయి. దేవునికి స్తోత్రం. రూతు దేవుని తెలుసుకొని ఏ మేలు పొందింది? ఇప్పుడు పెళ్లి చేసుకోగానే ఆమె ఒక అన్యురాలు, పెళ్లి చేసుకోగానే క్రైస్తవురాలుగా మారింది. వచ్చింది 3 నెలల ముచ్చట అయిపోయింది బ్రతుకు. మామగారు చచ్చిపోయారు కొన్ని రోజులకి, బావ చచ్చిపోయాడు కొన్ని రోజులకి భర్త కూడా చచ్చిపోయాడు. ఏ మేలు పొందలా ఆమె దేవుళ్ళలోకి వచ్చి. కానీ ఆమె విడిచిపెట్టలేదండి, హత్తుకొనే ఉంది. దేవుని హత్తుకొనే ఉందండి. నిరాశగాని ఎప్పుడు కూడా ఎన్నో ఆఫర్లు వచ్చాయి ఆమెకి. అత్త ఏమంటుంది? అమ్మా, నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు అక్కడ దర్శించాడంట, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో తల్లి, అక్కడ ఇంకెవరెవరినన్నా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడ ఉండు అంటే ఆఫర్లు, అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని పట్టుకొని అత్తగారు మాట చెప్పేశారు కదా అని పలోమని వెళ్ళిపోలా. వాళ్ళు తోడుకోళ్ళు వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ ఆఫర్లు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి, వెనక్క మరలలేదండి. వద్దమ్మా, నీ దేవుడే నా దేవుడు, నువ్వే తింటా, నువ్వేమి ఒట్టి మంచినీళ్ళ దాకా పడుకున్నా నేను పడుకుంటా, కానీ నా దేవుడిని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. వెనక్కి వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆమె దేవుని హత్తుకొని ఉండటానికి ఇష్టపడ్డది కాబట్టి దేవుడు ఆమెను అన్యాయపరచలేదు. ఒక దినమున బోయాజు వంటి మంచి భర్తను ఆమె జీవితంలోకి పంపించాడు. ఒకప్పుడు తీసుకొని బిడ్డగా ఉన్న ఆమె పరిస్థితిని ఇచ్చే బిడ్డగా, నలుగురికి ఇచ్చే బిడ్డగా, నలుగురిని ఆదరించే బిడ్డగా ఆ బిడ్డను మార్చేశాడండి. ఒకప్పుడు ఆదరణ లేదు, ఆ ఊరికి వచ్చినప్పుడు తినడానికి తిండి లేదు, ఉండటానికి నీడ లేదు. కానీ దేవుణ్ణి హత్తుకొని జీవించినందున ఆమె నలుగురికి ఆధారంగా మారిపోయింది. ఆమె నలుగురికి ఆశ్రయం ఇచ్చే బిడ్డగా రూతమ్మను మార్చేశాడు. గల కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, దేవుణ్ణి హత్తుకొని బ్రతికింది కాబట్టి. అది ఎప్పుడూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా భర్త చచ్చిపోయిన భయంకరమైన పరిస్థితి అనుభవిస్తున్నా ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. ఈరోజు ప్రభునందు నీ విశ్వాసము, ప్రభునందు నీ కుటుంబము, ప్రభునందు నీ భక్తి, ప్రభునందు నీ ఆధ్యాత్మికమైన అనుభవాలు ఉంటాయి చూశారు, అవన్నీ కాపాడబడి నిరీక్షణ కలిగి సజీవులై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ భక్తి కాపాడబడాలి, నీ విశ్వాసం కాపాడబడాలి, నీకున్న ఆ ఆత్మ వరములు, నీకున్న ఆ తలంతులు, దేవుడు నీకేదైతే అభిషేకం ఇచ్చాడో అవన్నీ కాపాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవమై ఉండాలి అవి. దేవుడు ఆత్మ, దేవుడు అభిషేకము సజీవమై లేకపోతే ఏమైపోతాం? నిరీక్షణ వస్తుంది, నిరాశ వస్తుంది కదండి. ఇప్పుడు దేవుడు ఆత్మ మనలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. దేవుడు మాట్లాడుతుంటే మరలా నిస్పృహ నుండి ఆశలోకి మరలా వెళుతున్నాం. దేవుడు ఏదైనా చేస్తాడని ఒక ఆశతోటి మరలా దేవుడు మందిరానికి వస్తున్నాం. ఒకవేళ అవే చచ్చిపోతే మనలో దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన ఆత్మ మన నుంచి ఎండిపోయిందనుకో, ఇంకేమైపోతాం? మన జీవితాల్లో నిరాశ, నిస్పృహ, దేవుడికి దూరం అయిపోతాం, ఆత్మీయంగా మరణించిన వారిగా మారిపోతాం, దేవుడి సన్నిధి నుండి దూరం అయిపోతాం. ఆయన ఆ కంచెగల తోటలో నుంచి నెట్టివేయబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. దేవుని సన్నిధిని హత్తుకునేవారు కావాలి. కేవలం నమ్ముకునేవారు కాదండి, ఆయన హత్తుకొని బ్రతకాల, ప్రార్థన చేసేవారు కావాలా. అందుకే భక్తుడు ఒక చక్కని పాట పాడతాడండి. ఏసన్న గారు పాడిన పాటలు నాకు ఈ పాట చాలా ఇష్టం. విడదీయ గలరా ఎవరైనను, ఏంటండి మరి ఏమైనను, ఏ పరిస్థితి అయినా నిన్ను నన్ను విడదీయలేదు. ఎంత ధైర్యం అండి, అంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్తారు కదండి. నీ నుండి నన్ను ఏ పరిస్థితి, ఏ రోగము, ఏ సమస్య కూడా వేరు చేయలేదు ప్రభా. కాబట్టి ఈరోజండి అతని జీవితాన్ని, అతని సంఘాన్ని ఎంత ఫలభరితంగా దేవుడు మార్చేశాడు.
హల్లెలూయా. విడదీయలేనంతగా హత్తుకొని బతికాడు కాబట్టి ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ అంటే ఒక బ్రాండ్, ఇంటర్నేషనల్ వైడ్గా దేవుడు ఆ సంఘాన్ని విస్తరింపజేశాడు. గల కారణము ఆయన కార్చిన కన్నీరు, ఆయన దేవునితో హత్తుకున్న విధానము. ఈరోజు నువ్వేదో నమ్ముకున్నావో ఏదైతే ఉన్నావని కాదు, నీ తర్వాత నీ తరము కూడా నీ ప్రార్థన ద్వారా నువ్వు హత్తుకొని ఉండిన విధానమును బట్టి వారు బ్లెస్ అవ్వాలా. నేను గురించి సాక్ష్యం చెప్పాలా. మా అమ్మమ్మ ఉందే, మా నాన్నమ్మ ఉందే, మా అక్క ఉందే, మంచి ప్రార్థన పరురాలు, ఆమె దేవుని హత్తుకొని బ్రతికింది కాబట్టి ఆమెను బట్టి మాకు ఈ స్థితి, ఆమెను బట్టి మాకు ఈ స్థాయి, ఆమెను బట్టి మాకు ఈ ఆశీర్వాదం అని ఒక మంచి సాక్ష్యం మనకు రావాలి. ఒక మంచి సాక్ష్యం కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి అంటే నువ్వు దేవుని హత్తుకొని బ్రతకాలి. ఆత్మీయంగా సజీవమై ఉండాలి ఎప్పుడూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న కష్టము, చిన్న బలహీనత, చిన్న రోగము దేవుని నుండి మనల్ని వేరు చేస్తుందండి. కొంతమంది అండి చిన్న రోగమో లేకపోతే ఏదైనా బలహీనత వస్తే ఏదైనా అనుకున్న జరగకపోతే వెళ్ళిపోతుంటారు, ఆగిపోతుంటారు. ఏమైందమ్మా అంటే 4-5 నెలల నుంచి మందిరానికి వస్తున్నాను కానీ నాకేమీ ఉపయోగంగా అనిపించట్లేదండి, ఏది నాకు అర్థం కావట్లేదండి, వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్, నీకు ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దేవుడికి నీ గురించిన, నీకే అంత ఉంటాయి. ఆయన ఇంకా ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్న దేవుడు ఆయన. నువ్వు ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తుందని ఒక స్పోర్టివ్ మైండ్ తోటి ఒకటి పోయిందా, దేవుడు ఇంతకంటే మంచిది ఇవ్వబోతున్నాడన్న ఆ ఎక్స్పెక్టేషన్, ఆ విశ్వాసం కలిగిన హృదయంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే 80 సంవత్సరాల పరిచర్లో ఏం పొందుకున్నాడు? 10 ఇల్లులు పొందుకున్నాడా? ఇంత ల్యాండ్, ఒక 10 ఎకరాల ల్యాండ్ ఆయన పేరు మీద ఏమైనా రిజిస్ట్రేషన్ అయిందా? ఏం లేదండి. అన్ని ఇయర్స్ పరిచర్లో కూడా ఏం సుఖం పొందలా. ఏలియా అతడి జీవితకాలం అంతా దేవుడు పరిచర్య చేస్తూనే బ్రతికాడు. ఈ మహాభక్తులు దేవుని హత్తుకొని బ్రతికినారు కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి ఎంతో సాక్ష్యాలు, అభిషేకపు పాత్రలుగా వారు ఉన్నారు. ఎంతోమందిని నడిపించిన వారుగా, ఎంతోమందిని ఆదరించిన వారుగా, ఎంతోమందిని మరి దైవ యొక్క స్వభావంలోకి తీసుకెళ్ళిన వారిగా వారికి మనకెంతో మరి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఏంటి? దేవుడు నిజం, అవునా కాదా? దేవుడు నిజం. ఆయన మనకిచ్చిన ఆత్మ నిజమా కాదా? నిజం. ఈ దేహము శాశ్వతమైంది కాదు, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేదే. ఈ ఆప్యాయతలు, ఈ బంధువులు, లేకపోతే ఈ అనుబంధాలు, ఇవన్నీ కూడా రేపు మహిమలోకి రావు. ఇవేవి మహిమలోకి రావు అనేది కూడా ఎంతో నిజము, పచ్చి నిజాలు ఇవి. ఇన్ని తెలిసిన మనము దేవుని హత్తుకొనట్లో మరింత సుస్థిరంగా మారగలిగితే, ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు కదా, దేవుడు నిజము, ఇవేమి కూడా శాశ్వతము కాదని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకాస్త సుస్థిరంగా, ఇంకాస్త గట్టిగా ఆయన హత్తుకునే ప్రయత్నం, ఇంకాస్త దగ్గరయ్యే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే, ఇంకాస్త దగ్గరయ్యే ఆ ప్రయత్నంలో సన్నిధిలో కనుక నువ్వు ఉండాలని ఇష్టపడితే, దేవుడు నిన్ను కూడా అంటున్నాడు, నిన్ను ఇదిగో అరణ్యంలో రాలిపోయేవాడిగా, అంటే ఈ లోకపు ఆశల్లో, ఈ లోకపు తలంపులలో అలా నువ్వు కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోయేవాడిగా కాదు, కానీ సజీవుల దేశంలో నీకంటూ ఒక స్థాయిని నీకు నేను సిద్ధపరుస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకి ఇస్తారంట. దేవునికి మహిమ కలుగున. కూర్చో అక్కడ కూర్చో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోషే గురించి మాట్లాడుతూ ఒకసారి మాట చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు. ఒక్క నిమిషం సిస్టర్, 2-3 చదివారా? ఓకే, చాలు. ఇక్కడ చూడండి, ఒక మాట ఇక్కడ మాట్లాడుతూ, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని ఈ మాటలు ఎవరంటున్నారు అని అంటే, అహరోను, ఎవరండి? మిరియాము. వీళ్ళిద్దరు ఎవరు? మోషే అన్న చెల్లి.
వీళ్ళిద్దరు ఏమంటున్నారు, మోషేతోటే మాట్లాడుతున్నాడా, మోషేనే పలికింది, మాకు దేవుడు ఏమీ అప్పగించలేదా, ఏ సందర్భంలో మరి ఆయన పని మేమేం చేయట్లేదా, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్న సమయంలో దేవుడు దానికి రెస్పాన్స్గా ఏమంటున్నాడు ఆ మాటకి? వాళ్ళు ఇట్లా అన్నారు కదా, మోషేనే నా గొప్ప, మేం కాదా అది అని అన్నప్పుడు దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడా, ఆయన ద్వారా మాత్రమే పలికించాడా, మా ద్వారా పలికించలేదా, మేము ఆయన సేవలో మా కాంట్రిబ్యూషన్ ఏం లేదా, మా యొక్క ఏమంటారు మా కష్టం ఏం లేదా, మేమేం కష్టపడలేదా, మా సమర్పణ కానీ మా భారం కానీ ఈ సంఘంలో ఈ యొక్క ఇంతమంది నడిపించడంలో ఏమీ లేదా, మా శ్రమ మా కష్టము మా ప్రయాస వాడబడిన తీరు మా సేవ ఏమి కనిపించట్లేదా, ఎంతసేపు మోషేనేనా? ఇవన్నీ వీళ్ళు అడుగుతూ ఉంటుంటే దేవుని ప్రజలకి వాళ్ళు ఎలా సేవలు చేశారో అవన్నీ జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము ఇప్పుడు మోషే ఒక్కడే ఇన్ని లక్షల మంది నడిపిస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు అహరోనుని నీ సప్ప అష్టగా పెట్టుకోనానా అన్నాడు. సో ప్రతిదీ మోషే వీళ్ళకి చెప్పకుండా అహరోను చెప్తున్నారు. చెల్లి కూడా హెల్ప్ చేస్తూ ఉంది మినిస్ట్రీలో, అనేక రకాలుగా వారు ముందుకు వెళ్తున్న టైంలో ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరు ఈ మాట వాళ్ళు చేసిన సేవ అంతా ఒక్కటి చెప్తా ఉన్నారు, మేము ఇది చేసాం, మేము అది చేసాం, మేము కాంట్రిబ్యూషన్ చేసాం, అవన్నీ చెప్తా ఉంటే ప్రభు వారి మాటకి ఏం ఖండించట్లా, మీరేం చేయలేదురా, మీరేం చేశారని ఏం ఖండించట్లేదు, కానీ ఏడ్చారులే మేము ఒక మీరు కాక వాడబడ్డరు ఓ పొలమని చెప్పేసుకుంటున్నారు అని మాత్రం, అది కూడా ఆ మాట కూడా అనలే. ఏమంటున్నాడండి, దానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. ఏమని, వాడు దేవుని కోసం ఏం చేశారో ఎంత ప్రయాసపడ్డారో చెప్తున్నారు వాళ్ళు, అదంతా నిజమే, దాన్నేం కాదనకుండా దేవుడు ఏమంటున్నాడంటే కరెక్టే మీరు వాడబడ్డారు, కానీ మోషే చాలా సాత్వికుడయ్యా. హల్లెలూయా. ఏమంటున్నాడు, మోషే చాలా సాత్వికుడయ్యా, మీరు వాడబడ్డారు, మీరు పరిచర్యలో మీ కాంట్రిబ్యూషన్ తెలియజేశారు, మీరెంతో పరిచర్య చేశారు, మీరెంతో మరి సేవకి మరి సహకారులుగా మీరున్నారు, నిజమే, దానికి నేనేం మిమ్మల్ని కాదనటం లేదు, కానీ మోషే చాలా సాత్వికుడు. ఇక్కడ దేవుడు స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవునా, సాత్వికుడు అంటే స్వభావం అని. వాళ్ళు ఏమంటున్నారు, పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటి అని అంటే, మనుషుల కోణం ఎలా ఉంటుంది, దేవుని కోణం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఒకసారి. మనుషుల కోణం ఎలా ఉంది, వాడు ఎంత పని చేశాడు, ఏం చేశాడు, ఏంటి అనేది మనుషుల కోణం. ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత బలపరుస్తున్నారు, ఎంత బాగా వాక్యం చెప్పాడు, ఎంత బాగా పాటలు పాడాడు, ఎంత బాగా సంఘంలో పరిచర్య చేస్తున్నారు, ఇది మనుషులు చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు, కానీ దానికి తగ్గ రివార్డు ఉంటుంది. నువ్వు ఏ పరిచర్య చేసినా నీకు రివార్డు ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది, దానికి గిఫ్ట్ ఉంటుంది. అందుకే పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు ఆయన. నీ పనికి మినిస్ట్రీలో నువ్వే పని చేసినా, నువ్వు విత్తినా ఖచ్చితంగా ప్రతిదానికి ఫలం ఉంటుంది. కానీ ఎవడికి గిఫ్ట్, ఎవడికి బహుమతి? ఇక్కడ అంటున్నాడు చూడండి, తగిన రివార్డు ఉంటుంది, కానీ దేవుడు చిన్న చిన్న వాటిని ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు, ప్రతి పరిచర్యను ఆయన రికార్డులో రాసి పెట్టాడు. అయితే మనము ఏం చేశామా అని మన దృష్టి ఉంటుంది, కానీ దేవుడి దృష్టి ఏంటంట, మన స్వభావం ఎలా ఉంది. దేవుడు పని చేస్తున్నప్పుడు మన స్వభావం ఎలా ఉంది, ఏ స్వభావముతో చేస్తున్నాం అనేది ఆయన చూస్తాడంట. హల్లెలూయా. ఈ రెండింటికి మ్యాచ్ అవ్వకనే క్రిస్టియానిటీ ఎలా అయిపోయిందంటే చతికిలబడిన పరిస్థితి అయిపోయింది. నేను అది చేశాను, ఇది చేశాను, ఈ పని చేశాను, ఆ పని చేశాను. దేవుడు అది నీ పని చూడడు. ఆయన ఇంత పని చేస్తున్నావు కరెక్టే, ఇంత పని చేస్తూ కూడా నీలో ఏమైనా మార్పు వచ్చిందా, నీ స్వభావం ఏమైనా మారిందా, నీ బుద్ధి ఏమైనా మారిందా, దేవుని యొక్క ఏమంటారు ఆ యొక్క స్వభావంలోకి, అంటే ఏమంటున్నాడు, నాలాగా వీరు మారుతున్నాడా, ఆ సాత్వికంలోకి, ఆ దీన మనస్సులోకి, ఆ తగ్గింపు మనస్సులోకి, ఆ తగ్గింపు హృదయంలోకి వీడేమన్నా ఈమెమన్నా వస్తుందా, ఇది చూస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాగనే నీ పరిచర్యను గుర్తించడానికి కాదు, దానికి తగ్గ రివార్డు ఉన్నది, కానీ ఎక్కువగా. అందుకే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు, వాళ్ళంతా లిస్ట్ చెప్తున్నారు, మేము అది చేసాం, ఇది చేసాం, అది చేసాం, కానీ దేవుడు ఏమంటున్నాడు, అతను సాత్వికుడు. అతని యొక్క క్యారెక్టర్ గురించి అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈరోజు మీకు మీ సంఘంలో మీ ఎఫర్ట్ చాలా ఉపయోగపడ్డాయి, నిజమే, మీరు చాలా కష్టపడుతున్నారు, మీ సేవలో గొప్ప భాగస్వామ్యం ఉన్నది, దాన్ని ఎవరు కాదనట్లా, కానీ ప్రభు నీ స్వభావాన్ని చూస్తున్నాడు, నీ స్వభావం. కొంతమంది అండి అంతా బాగానే ఉంటారు మందిరంలో. అందుకే నేను మొన్న కూడా చెప్పాను సండేలో, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఒక్కసారి నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత
దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నలుగురిని పలకరించుకోవాలి, నలుగురితో చక్కగా సమాధానంగా ఉండాలి తప్ప ఏదో వచ్చాను వెళ్ళాను నా అంతటి నేను కూర్చుంటాను ఒక ముఖం కొంతమంది వేలాడేసుకొని వాళ్ళు సంతోషంగా ఉండరు, పక్కన వాళ్ళు సంతోషంగా ఉండనియరు. ప్రభు అంటున్నాడు, అందుకే సియోనుకు నువ్వు వచ్చిన తర్వాత నిర్విచారంగా నువ్వు కూర్చుంటే, బాధగా నువ్వు ఉంటే అది నీకు ఇంకాస్త శ్రమ అంట, ఎక్కువ శ్రమ అంట. అది సంతోషంగా ఉండాలి, సంతోషంగా వాక్యాన్ని వినాలి, రిసీవ్ చేసుకోవాలి. నీ ముఖంలో ఆ బాధ అయినను, ఆ కష్టమైనను, ఆ ప్రయాస అయినను ఎదురువారికి కనిపించనేకూడదు. దేవుడికి మాత్రమే తెలియాలి నీ హృదయము, నీ బాధ, నీ ప్రయాస. మనుషులు చూసినా ఏ లాభం? మరి ఏమైనా గుర్తిస్తారా? వాళ్ళు నీకు ఏమైనా చేస్తారా? నథింగ్ కదా. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? స్వభావాన్ని చూస్తున్నాడండి. కొంతమంది మేము అడిగితే ఏమంటారు, అడిగితే తప్ప చేస్తారండి కొంతమంది పరిచర్య కానీ ఏదన్నా, ప్రతి ఒక్కటి చెప్పాలి కొంతమందికి కదండి. పాయింట్ అవుట్ చేసి చెప్తేనే చేస్తాం, లేకపోతే చేయము. చేయకండి. ఎవరి లాభం, ఎవరికి నష్టం చెప్పండి? పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు కాకపోతే ఇంకెవరైనా చేస్తారు పని. దేవునికి స్తోత్రం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. ఆయన పని, ఆయన సన్నిధి ఎవరి ద్వారైనా, సేవకుడు కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఎవరి ద్వారైనా ఆయన జరిగించుకుంటాడు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు మేమే 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 చేస్తున్నాం, మోషేనేనా, మేము చెయ్యట్లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు ప్రార్థనకు మాత్రమే రారు కానీ ఇంట్లో చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. మేము ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని ఏమీ అనరు, మా చక్కగా అన్నీ రెడీ చేస్తారు, కావాలంటే తీసుకొచ్చి మందిరం దగ్గర వదిలిపెడతారు, కానీ లోపలికి రారు. వీళ్ళు ఏం చేస్తారు? బయటే బాగా సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ ఎవరికి కావాలండి? మందిరానికి రావాలి, అది కదా. సపోర్ట్ చేయడం ఏంటి? వాళ్ళు ఏమనరండి పాపం, సపోర్ట్ చేయరు కానీ రారు. కానీ యేసు ఏమంటాడు? అలాంటి వాడు ఎందుకు, ఏం చేశాడని? వాడు ఒకవేళ సపోర్ట్ చేశాడేమో కానీ నాలోకి రాలేదుగా, నాలో అంటు కట్టబడలేదుగా. ఏ లాభం? వాడు ఎంత సపోర్ట్ చేసినా ఏ లాభం? హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు దేవుడి కొరకు ఇంత చేస్తున్నామని, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? నువ్వు ఎంత మార్పు చెందుతున్నావు. ప్రతి వాక్యము ద్వారా నీ హృదయం ఎంత కదిలించబడుతుంది. నీలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఈ ఒక వారం వచ్చి వెళ్ళిన తర్వాత ఆ మార్పు ఆటోమేటిక్గా కనిపించాలా ఇంటి దగ్గర. నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ భాషలో. కొంతమంది చూడండి మాటలతోనే హింసించేస్తారు, మాటలతోనే కోపంగా చెప్పే విధానం ఉంటుంది. కొంతమంది చూసారా, కొంతమంది చెప్తుంటే ఎంత కాడికి వినరు. కొంతమంది ఒక్క మాట చెప్తే చాలు చక్కగా వింటారు. కొంతమంది ఏంట్రా నువ్వు చెప్తే, నేను చెప్తే 10 రోజులు నుంచి అడుగుతున్నాను ఒప్పుకోలేదు, నువ్వు ఒక్క మాట చెప్పి ఒప్పుకున్నాడంటే నువ్వు చెప్పే విధానం కరెక్ట్గా లేదు, నువ్వు చేసే విధానం కరెక్ట్గా లేదు. దేవుడు అంటున్నాడు నువ్వెంత మార్పు చెందుతున్నావు, ఆత్మీయంగా నువ్వెంత ఎదుగుతున్నావు అనేది ఆయన చూస్తాడు. నువ్వు ఎదుగుతూ నీ ఆశ, నీ ఎదగాలన్న ఆశ, మార్పు చెందాలన్న తపన నీకుంటే దేవుడు కూడా నీకు సహాయము చేస్తాడు. ఆయన ఆత్మ నీకు సహాయము చేస్తుంది. నీకు ఆ మనస్సే నీకు లేకపోతే ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏదో వింటున్నాను వెళ్తున్నానని కాదు. అందుకే ఆయా మహాభక్తులండి హత్తుకొని బ్రతికారండి. ప్రతిరోజు వాళ్ళేం పరిశుద్ధులని నేను చెప్పట్లా, వాళ్ళేం నీతిమంతులని నేను చెప్పట్లా, కానీ దేవుని హత్తుకున్న బ్రతికినందుకు వారు నీతిమంతులుగా మార్చబడ్డారు, పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని హత్తుకొని బ్రతికినందుకు ప్రతి విషయంలో మార్పు చెందుతూ సజీవుల దేశంలో ఈరోజు మన కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎంతోమంది భక్తులండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం మనం ఒక టార్గెట్ పెట్టుకొని మనము ముందుకెళ్ళాలి, మన ఇంట్లో వారిని కూడా ముందుకు నడిపించాలా. దేవునికి స్తోత్రం. ఆత్మీయతలో మనం ముందుకెళ్తూ వాళ్ళను కూడా మనం వెళ్ళిపోవడం కాదు, వాళ్ళను కూడా లాక్కొని రావాలి. సపోర్ట్ చేస్తాడండి, పర్లేదులండి, ఇంటి దగ్గర నేను వచ్చేసరికి అన్నం వండి పెడతాడు, కూర వండి పెడతాడు, అన్ని సెట్ చేసి పెడతాడు, ఇంటి దగ్గర వదిలిపెట్టడం కాదు, తీసుకొని రావాలా. హల్లెలూయా. రావట్లేదండి పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు రావట్లేదంటే, ఇప్పుడే వాడు రాలేదంటే రేపు పొద్దున నీ మాట ఏమి వింటాడు? హల్లెలూయా. ఈ చిన్నప్పుడే నీ మాట వినలేదంటే పెద్ద ఆయనకి వింటాడా? ఆయన మాట వినేసి తల్లి తండ్రి వచ్చేస్తారు వాళ్ళిద్దరే. కొంతమందిలా ఛార్జీకి డబ్బులు ఏముంది, మేము వెళ్ళొస్తాంలే, ఆటోకి మళ్ళీ ఎందుకు 20 రూపాయలు ఉండే 2 గంటలకి మేము వెళ్ళొస్తాంలే అన్నట్టు వాళ్ళని వదిలేసి వస్తుంటారు కొంతమంది. సంగమ దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఒక్క దినము ఎన్ని చెప్పండి? 1000 సంవత్సరాల ఆశీర్వాదం.
అందుకే అన్యాయపు సిరిని వెదజల్లి దేవుని నిత్య రాజ్యము కొరకు కొనుక్కో, జ్ఞానము కొనుక్కో, దేవుని అభిషేకం కొనుక్కో అన్నాడు. ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అయిపోతున్నాయని వదిలిపెట్టి రావద్దు నీ పిల్లల్ని. వాడేదో రానన్నాడని వదిలిపెట్టి రావద్దు, లాక్కొని రా, తన్ని తీసుకొని రా. ఏమన్నాడు? నీ పిల్లల్ని మాట వినకపోతే బండకేసి బాధ అన్నాడా లేదా? అట్లాగని కొట్టి తీసుకురాకండి. దేవునికి స్తోత్రం. బండకేసి టప కొట్టి తీసుకొచ్చారనుకోండి, ఇంకంతే. సంగమా, దేవుని బిడ్డలారా, సీరియస్గా తీసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల్ని మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ మనం అప్లై చేసుకుంటేనే ఈ సంవత్సరం మనం ఒక ఫలభరితంగా మార్చబడతాం. నువ్వు ఆశపడుతున్నావా ఈ సంవత్సరం ఫలించాలని? అయితే ప్రభు అంటున్నాడు, ప్రతి వాక్యం నువ్వు అప్లై చేసుకో. ఎంత ఆత్మీయతలు ఎంత ఎదుగుతున్నానో చెక్ చేసుకో. ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ లాగా కాదు, ఈ సంవత్సరం ఒక టార్గెట్ కలిగిన భక్తి చెయ్యి. ప్రతి వారం నీలో నువ్వు చెక్ చేసుకో. ఇదిగో ఈ వారం నేను ఎలా బ్రతికాను, ఎవ్రీ డే. నేను పాస్టర్తో ఒక 1 మంత్కి ఒకసారి మా తప్పులు ఒప్పులు ఒక లిస్ట్లో రాసి చెప్పుకుంటాం. అంటే ఈ నెలంతా నేను ఎలా ఉన్నాను, నా బిహేవియర్ ఎలా ఉంది, నా బుద్ధి ఎలా ఉంది, నేనేమన్నా ఎదురు తిరిగి మాట్లాడానా, ఏమైనా చేయలేదు, ఇవన్నీ ఒకరికొకరు సరి చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామండి. లిటరలీ చెప్తున్నాను. ఇది ఎందుకంటే ఏదో మా తప్పులు ఒప్పుకుండా ఒకరి వల్ల తక్కువ అయిపోవడం అని కాదు, కానీ ఆత్మీయ జీవితంలో నేను ఇంకా ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే మాకు ఎవరు ఉంటారు? ఏ ఆత్మీయ తండ్రి తల్లి లేదు కదా. మా వాళ్ళలో కూడా ఎవ్వరు, మా సర్కిల్లో క్రిస్టియన్స్ ఎవ్వరు లేరు, మాకు మేమే. కాబట్టి మేము ఒకరికొకరం సరి చేసుకుంటూ ముందుకెళ్తాం. కుటుంబంలో భార్యగా, భర్తగా, పిల్లలుగా, తల్లిగా మీరు ఎవరున్నా సరే ఇట్లాంటి ఒక క్రమాన్ని మీరు నేర్చుకోండి. చక్కగా ఒక బాండ్ క్రియేట్ చేసుకోండి. మంచి స్నేహితులుగా ఉండండి. పిల్లలతో అయినా సరే, తల్లిగా ఒక తండ్రిగా మంచి ఫ్రెండ్షిప్ని, బాండ్ని క్రియేట్ చేసుకోండి. వాళ్ళని అడగండి, ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏంటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందని కూర్చోబెట్టి మాట్లాడుకోండి. నీ బిడ్డలు ప్రతి విషయము నీకు చెప్పేంత స్వతంత్రత వారికి ఇవ్వండి. మీ సమయాన్ని వారికి ఇవ్వండి. మీ ఆత్మీయ జీవితాల్లో అప్పుడు ఆటోమేటిక్గా వారు కూడా ఒక మంచి లైన్లోకి రాగలుగుతారు. మంచిగా ఫలాలు ఎదిగే చెట్టుగా వారు కూడా ఒక దినాన మార్చబడతారు. హల్లెలూయా. ఇవన్నీ మనం ఆత్మీయ జీవితాల్లో అప్లై చేసుకోవాల్సిందే. ఒక ఫలము చెట్టుకు ఒక మంచి ఫలభరితంగా మారాలంటే ఇవెన్నో ఉంటాయి. కుటుంబము, ఇప్పుడు మనం ఒక్కలమే ప్రార్థనలు ఎదిగితే సరిపోదు. మన కుటుంబం కూడా సహకరిస్తేనే ఒక చెట్టు ఎదగాలంటే ఒక కొమ్మ ఎండిపోతూ ఒక కొమ్మ ఫలిస్తుంటే ఏం లాభం అండి? 2 కొమ్మలు 2 పక్కల నుంచి ఫలాలు కాల్సి ఎగబాకుతుంటే ఆ చెట్టు అనేకులకి నీడనిచ్చే చెట్టుగా, అనేకులు చూసినప్పుడు వావ్ అనే చెట్టుగా కదండి, అనేకులు చూసినప్పుడు మంచి పొగిడే చెట్టుగా ఆ చెట్టు మారుతుంది. అంతేగాని ఇదేంటి కొమ్మ ఎట్లా ఎండిపోతుంది, ఇది కొమ్మ ఏంటి ఎట్లా ఫలిస్తూ ఉందని అట్ల రీతిగా మన కుటుంబాలు ఉండకూడదు. ఏ విధంగానూ ఒకరు ఇదిగో ఈ విషయంలో వీళ్ళంతా బాగున్నారు కదా, ఇగో ఈ విషయంలో కరెక్ట్గా లేరన్న వేలెత్తి చూపించేవారిగా మన కుటుంబాలు ఈ సంవత్సరం ఉండకుండా ఉండునుగాక. ఆమేన్. దుష్టుడు వెళ్ళి ఇదిగో నీ బిడ్డల్ని బట్టి, నిన్ను బట్టి వాడు వెళ్ళి దేవుడికి చెప్పే బిడ్డలుగా, కుటుంబంగా మన కుటుంబాలు ఉండకుండా ఉండునుగాక. హల్లెలూయా. చిన్న సందు కూడా ఇవ్వకండి వాడికి. వాడు ఎలాంటి వాడు అంటే సాతానుడు సిగ్గులేనివాడంట. ఎవరాడు చెప్పండి? సాతానుడు సిగ్గులేనివాడు. మనము వద్దన్నా సరే రావటానికి, రేపు మా ఇంట్లో చోట్లేదు పోరా అన్నా సరే వాడు వస్తాడు. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క మోషే యొక్క క్యారెక్టర్ని బట్టి ఇతడు మంచి సాత్వికుడయ్యా అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా జీవితం కూడా కనుక చూస్తే ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2 కింగ్స్ 18వ అధ్యాయం 6-7 వచనాలు. 2 రాజుల గ్రంథము 18. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, అవును, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చాలండి. ఇక్కడ చూడండి, హిజ్కియా గురించి దేవుడు మాట్లాడుతూ, అతడు యెహోవాని హత్తుకొని ఆయన ఆజ్ఞలలో వెనుక తీయక,
గైకొనుట వలన దేవుడు అతనికి తోడుగా ఉండెను. తోడుగా ఉండడం మాత్రమే కాదు, అతడు వెళ్ళిన చోటల్లా ఏం పొందుతున్నాడు? విజయం పొందుతున్నాడు అంట. ఓటమే తన జీవితంలో చూడలేదంట, తన లైఫ్లో ఓటమే చూడలేదంట. ఏంటయ్యా ఆయన సక్సెస్ మంత్రం ఏంటి? ఆయన ఎంతగా సక్సెస్ అవడానికి గల కారణం ఏంటి చెప్పండి? అతడు దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అది కుటుంబ జీవితమైన, వ్యాపార జీవితమైన, ఆర్థికమైన, వ్యవసాయమైన, సేవైన, ఏదైనా సరే నువ్వు వెళ్ళిన చోట్లల్లా నువ్వు దీవించబడాలి, నువ్వు వెళ్ళిన చోటల్లా నువ్వు జయం పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. లోకాన్న, డబ్బున ఎవరిని హత్తుకోవాలి? సుఖాన్ని హత్తుకోవాలా? దేవుణ్ణి హత్తుకోవాలంట. హల్లెలూయా. నీకు అభిలాష ఉంటే సరిపోదు, నాకు దేవుణ్ణి హత్తుకొని ఉండాలని ఉందన్న ఆశ ఉంటే సరిపోదు. ఆ విషపు కౌగిలి నుండి, ఆ బంధకము నుండి బయటపడి యేసయ్యను హత్తుకొని ఆ యొక్క ఆత్మీయ లోతుల్లోకి నువ్వు రావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు వెళ్ళిన చోట్లల్లా ఆయన ఏమిస్తాడు? జయమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పోరాడాను, నేను సాధించాను అనే అనుభూతి పొంది ఎంతకాలం అయింది? ఈరోజు కొంతమంది చెబుతుంటారు, నేను ఎంతగానో పోరాడండి, కానీ ఆ పోరాటంలో దేవుడు నాకు జయమిచ్చాడు, నేను సాధించాను, ఐఎమ్ ఏ విక్టరియస్, నేను విజయం పొందాను అనే ఒక అనుభూతి పొంది నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతసేపటికి పోరాడాను, విజయం పొందలేదని అనుభూతే ఉంది, కానీ ఆ బాధే ఉంది, కానీ పోరాడి సాధించానని అనుభూతి పొంది నీకు ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. నేను ఇదిగో ఈ సమస్యలో పోరాడాను, విజయం సాధించానన్న అనుభూతి నువ్వు చెందాలని ఈ సంవత్సరం ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పద్దనరామంలో యాకోబు 20 సంవత్సరాలు పని చేస్తున్నాడు కానీ నష్టపోవడమే. వివాహంలో నష్టపోయాడు, ఒకరిని ప్రేమించాడు, ఈ మామ ఏం చేశాడు? ఒకరిని అంటగట్టాడు. సరే అని మరలా 7 సంవత్సరాలు మరలా ఈమె కోసం చేశాడు, మరలా 14, 20 సంవత్సరాలు ఉద్యోగంలో నష్టపోయాడు, వివాహంలో నష్టపోయాడు కదండి. కానీ ఒక్కరోజు ఏం చేశాడండి? దేవుణ్ణి హత్తుకున్నాడు. ఒక రాత్రే. ఏరా ఇన్ని సంవత్సరాలు గుర్తొచ్చాను నేను అనలేదండి. దేవునికి స్తోత్రం. దాటిపోలేదండి. హల్లెలూయా. ఒక మోసగాడిని ఇజ్రాయేలుగా ఒక రాత్రిలో మార్చేశాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ నీ శ్రమలో పడి దేవుణ్ణి హత్తుకున్న అనుభవం నీకు లేదేమో, కానీ ఒక్క రాత్రి యాకోబు దేవుణ్ణి హత్తుకున్నందున అతని జీవితమే మార్చేసిన దేవుడు ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలని ఆశపడితే నీ బ్రతుకును కూడా ఒక ఇజ్రాయేలుగా నా ప్రభు నీ జీవితాన్ని మార్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి రేంజ్ అండి? దేవునిపైనే గెలిచే రేంజ్ వచ్చేసింది యాకోబుకి. పోనివట్ల నన్ను ఆశీర్వదిస్తేనే కానీ తొడ కూడా విరగొట్టేశాడంట. ఒరే పోనీరా బాబు, తెల్లారిపోతుంది, ప్రజలు చూస్తారు, పోనీరా అని తొడ మీద ఒక్క తన్ను దానితే తొడ కూడా విరిగిపోయింది, కానీ పట్టు మాత్రం విడవలా. ఇప్పుడు గట్టిగా ఏదైనా పట్టుకుంటామని ఒక దెబ్బ తగలగానే అబ్బా ఇప్పుడు ఎంత పట్టు కొట్టాడ్రా వదిలేస్తాం కదండి. తొడ ఇరిగిపోయి రక్తం కారిపోతున్న పట్టు విడవట్లేదంటండి. వాహ్. అట్లాంటి పట్టుదలగలిగి ప్రార్థన చేస్తుంటే వారిని దాటిపోతాడు ఆయన? ఖచ్చితంగా ఇచ్చి వెళతాడండి. అందుకే ఎప్పుడు ఎక్కువ చెప్తా ఉంటాం, మీరు అరగంట ప్రార్థన చేసిన పట్టుదలగలిగి ప్రార్థన చేయండి, రోధించండి. ఒక 10 నిమిషాలు చేసి అలసిపోగాకండి, సొమ్మసిల కాకండి, ఎన్ని నిమిషాలు చేసిన పట్టుదలగలిగి ప్రార్థన చేయాలా, పట్టుకోవాలంటే యేసయ్యని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెలిచే రేంజ్ మరి ఆ యొక్క యాకోబు పొందుకున్నాడు. దేవుణ్ణి హత్తుకున్న వారు ఏం చేశారండి? మొదట చెప్పండి, కాపాడబడ్డారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు కదండి. దేవుని హత్తుకున్నందున కాపాడబడ్డారు, సజీవులుగా మార్చబడ్డారు. 2, దేవుని హత్తుకున్న వారి జీవితంలో దేవుడు తోడు ఉన్నది కాబట్టి వారు జయ జీవితాన్ని వారు పొందారు. 3, ఒకటి చివరి చెప్పి ముగిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, 1 యోహాను పత్రిక 1:7, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి అవును మనలను పవిత్రులనుగా చేయును. మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయనతో అన్యోన్యంగా ఉన్నప్పుడు, ఆయనతో హత్తుకున్నప్పుడు, ఆయనతో గ్యాప్ లేకుండా సన్నిహితముగా ఉన్నప్పుడు ప్రతి పాపాన్ని కడిగే ఒక పరిశుద్ధత ఆయనతో అన్యోన్యంగా హత్తుకొని ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. నీ ప్రతి పాపము కడగబడి పరిశుద్ధతలోకి నువ్వు మార్చబడాలంటే దేవాతి దేవుని నువ్వేం చేయాలి? హత్తుకొని ఉన్నప్పుడు నీ పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలతో ఏమన్నాడండి? ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు, ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీ జీవితంలో ఒక అద్భుతము చేస్తాను. యెహోషువ చెప్పు ప్రజలకి, ఈ రాత్రి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. ఒక అద్భుతము కావాలంటున్నావు కదా, రేపు నీ జీవితంలో నేనేం చేస్తాను? ఒక అద్భుతము చేస్తాను. హల్లెలూయా. అయితే ఆ అద్భుతము జరగాలంటే నువ్వేం చేయబడాలి? నీ యొక్క పాపము ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి. నీ పాపం పరిశుద్ధపరచబడాలి అంటే నువ్వు యెహోవాని ఏం చేయబడాలి? అన్యోన్యముగా హత్తుకోవాలి. హల్లెలూయా. అన్యోన్యమైన సహవాసము కలిగిన వారి వలె మనం ఉండాలి. అప్పుడు ఆ రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరచుటబడ ద్వారా మనం ఏం పొందుతామండి? ఒక అద్భుతాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం. మనుషులు ఏదైనా ఒక అద్భుతం లాంటి ఒక కార్యం చేస్తే దానికి ఒకే అద్భుతం జరుగుతుంది. కానీ దేవుడు ఒక్క మాటతో నీ జీవితంలో 100 అద్భుతాలు కావాలా? 100 అద్భుతాలు ఒక్క మాటతోనే చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో 200 అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నా, 200 అద్భుతాలు ఒక్క మాటతోనే చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ద్వారా ఏం చేశాడండి? హోల్ యూనివర్స్, సృష్టినే సృష్టించిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ స్పెషలిస్ట్ దగ్గర ఒకటే రోగం పోతుంది, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఇంకో రోగం పోతుంది. అట్లాగే మనుషులు ఏదన్నా అంటే 1 2 ఇస్తారు, అన్నీ మనకి కావాల్సిన అన్నీ ఎవ్వరు. ఇప్పుడు నీకు ఒక అప్పు కావాలి, ఒక 10 లక్షలు, ఒకడే నీకు అప్పు 10 లక్షలు ఇవ్వడు, ఒకరు అట్లా కదండి. కానీ దేవుడు ఒక్క మాటతో 1000 అద్భుతాలైన 1,00,000 అద్భుతాలైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్యాప్ లేకుండా అంటే దేవుడి సన్నిధికి నీకు గ్యాప్ రాకూడదు. ఇప్పుడు కొంతమంది చూడండి, మన సంఘంలో ఆదివారం వస్తే మరలా ఆదివారం కనిపిస్తారు కదండి, మధ్యలో అస్సలు కనిపిరు. వీళ్ళకి దేవుడికి ఏదో వస్తే చాలంతే, గ్యాప్ హత్తుకోవడం ఇష్టం లేదు వీళ్ళకి. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి హత్తుకొని ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతము ఆరంభించబడుతుంది. హల్లెలూయా. ప్రభు దగ్గరికి రావడం పోవడం ఈ వ్యవహారం కాదు. వస్తున్నాను ఆదివారం ఏదో ప్రేయర్ చేయించుకుంటున్నాను, ఏదో అర్పణిస్తున్నాను వెళ్ళడం, ఇది కాదు. ఏదో పరిచర్య చేస్తున్నాను వెళ్ళిపోవడం కాదు, ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. ఆయనతో మనం ఎలా అయిపోవాలా? అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉండాలి. దేవుని హత్తుకొని కలిగిన అనుభవం మనకు రావాలా? ఆరాధన చేస్తున్న, పాట పాడుతున్న ఆ ఆత్మ వశంలోకి వెళ్ళిపోవాలంతే. నీకు ఇంకా అక్కడి పక్కన ఏం జరుగుతుందో నీకు ఇంకా తెలియకూడదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు నీకు అనవసరం. ఇంకా నువ్వు వచ్చినావంటే అంత కలిసిపోవాలి, హత్తుకోవాలంతే. గట్టిగా యేసయ్యను హత్తుకొని, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను సమస్య నుంచి బయట పడేస్తే కానీ నేను వెళ్ళను అన్నటువంటి ఒక హత్తుకొని అన్యోన్య సహవాసంలోకి వచ్చేయాలి నువ్వు దేవుడి సన్నిధికి రాగానే. అప్పుడు జయము మన జీవితంలోకి వస్తుందండి. హల్లెలూయా. ప్రభు దగ్గరికి చూడండి, పరిశుద్ధత వారికి ఏమైంది? అనుగ్రహించబడింది దేవుని హత్తుకోవడం ద్వారా. కొంతమంది కాపాడబడ్డారు, సజీవులయ్యారు. మరికొంతమంది హత్తుకోవడం ద్వారా విజయం పొందారు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మూడోది, దేవుణ్ణి హత్తుకోవడం వల్ల వారు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు ఆరంభించబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ చివరి మాసంలో చివరి దినాల్లోకి మనం వచ్చేసాం. ఆల్రెడీ న్యూ ఇయర్ అంటున్నాం, న్యూ ఇయర్ వచ్చేసింది, జనవరి కూడా వెళ్ళిపోతుంది. కానీ మన జీవితంలో ఇంకా ఒక మార్పు కానీ, దేవుడు వాగ్దానము ఆ నెరవేర్పులో కార్యాలు కానీ ఏవి పొందలేదు, చూడలేకలేదు. ప్రభు ఈ మాసాంతరంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో బిడ్డ, నువ్వు నన్ను హత్తుకొని బ్రతకడానికి నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే, అరణ్యంలో రాలిపోయేవాడిగా, అరణ్యాలు పాలయ్యేవాడిగా నిన్ను, నీ కుటుంబాన్ని నేను ఉంచాను, కానీ మిమ్మల్ని నేను సజీవుగా ఉంచుతాను. అనేకులు మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, మీ నీడకు వచ్చేవారుగా మీ జీవితాలను నేను ఫలభరితంగా మారుస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడికి వస్తున్నామా పోతున్నామని కాదు, ఎంత పరిచర్య చేస్తున్నామని కాదు, మన యొక్క బుద్ధి స్వభావం మారాలి. ఎంత ఎదుగుతున్నామనేది చూస్తాడు దేవుడు. అర్థమవుతుంది కదండి. వచ్చావా, నువ్వు ఎంత ఇస్తున్నావా, ఎంత పరిచర్య చేస్తున్నావో చూడట్లేదు ఆయన. ఏం చూస్తున్నాడండి? మన స్వభావం మారుతుందా లేదా, ప్రతిరోజు ఎదుగుతున్నామా లేదా. చాలామంది అనుకుంటారు, నేను ప్రతిరోజు మందిరానికి వస్తున్నాను, గంట ప్రార్థన చేసుకెళ్తున్నాను, ప్రతి కూటంలో అట్టం అవుతున్నాను. హీ డోంట్ వాంట్ సీ ఇటువంటి పీపుల్ని ఆయన చూడట్లేదు. ఆయన ఎవరిని చూస్తున్నాడంటే, ఆయన స్వభావాన్ని, ఎవరైతే స్వభావాలు మారుతున్నాయో, ఎదుగుతున్నారో వారిని మాత్రమే ఆయన వాడుకుంటున్నాడు, వారిని మాత్రమే హెచ్చిస్తున్నాడు, వారిని మాత్రమే బలపరుస్తున్నాడు, వారిని మాత్రమే ఫలభరితంగా మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా వాక్యం ముగిస్తుండే ఒక టార్గెట్ కలిగి భక్తి చేద్దాం. ఈ సంవత్సరము వచ్చిపోయేవారిగా కాదు, దేవుని హత్తుకుందాం. హల్లెలూయా. అన్యోన్య సహవాసంలోకి వద్దాం. ఏదో విని వెళ్ళిపోవడం కాదు, విన్న ప్రతి మాటను బట్టి గట్టిగా, యాకోబు ఎట్లా గట్టిగా ఉడుం పట్టు అంటారు కదా, ఆ పట్టు పట్టుకుని ఉన్నట్టున్నాడు యాకోబు కదండి. కాలు వంకర పోయినా సరే విడిచిపెట్ల, ఉడుం పట్టుకోండి దేవుణ్ణి. పట్టుదల కలిగి ఆ యొక్క గట్టిగా హత్తుకోండి. ఒకరోజు ఇలాగే భర్త బైక్ మీద భార్యను తీసుకెళ్తున్నాడంట. అమ్మ కొంచెం బ్రేక్లు వస్తున్నాయి, ముందు జరిగి కూర్చుంట. పర్లేదులే అని వెనక అది ఉంటుంది కదా, రాడ్ ఏదో పట్టుకొని కూర్చుందంట. ఇంకేం చేశాడు, చూసి భర్త సడన్ బ్రేక్ వేసాడంట. సడన్ బ్రేక్ వేయగానే ఏమైంది, ముందుకు వచ్చి పడ్డది. అవునా కదా, ముందుకు వచ్చి పడింది. ఒక్కొక్కసారి దేవుడు కూడా మనల్ని దగ్గరికి రామ్మా, నాతో నువ్వు సహవాసం కలిగి ఉండు తల్లి అని పిలుస్తూ ఉంటే మనము అప్పుడు ఏం చేస్తాడు, ఒక సడన్ బ్రేక్ వేస్తాడు కదా. ఏదో ఒకటి వస్తుంది. ఇంకా సడన్ బ్రేక్ వేయడం ద్వారా కుదిళ్ళు, ఏదో ఆ గుంటలు, ఆ లోయల్లో అట్లా వస్తేనే సడన్ బ్రేక్స్ పడతాయి కదా. అట్లాంటి పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే హత్తుకొని ఉంటే, ఏవీ లేకుండా దేవుడు నీ జీవితంలో ఒక్కోటి అనుస్తూ నేను సురక్షితంగా నీ ప్రయాణంలో నువ్వు గమ్యానికి చేరుకునేటట్లు ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ దినం మొదలుకొని మనము దేవుణ్ణి హత్తుకుంటూ ఆయన అద్భుతాలు చూసేవారుగా మనందరం మార్చబడదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుంటే, ఆయన హత్తుకున్నవారు సజీవులుగా కాపాడబడ్డారు. ఆయన హత్తుకున్నవారు జయ జీవితాన్ని పొందారు. ఆయన హత్తుకున్నవారు పరిశుద్ధపరచబడ్డారు. ఆయన హత్తుకున్నవారు స్వభావాలు మార్చుకున్నారు, వారి హృదయాలు మార్చుకున్నారు, వారి బుద్ధిని మార్చుకున్నారు. లెట్ us to the God this time. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇఫ్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, దేవునితో మాట్లాడా, ఎక్కడైనా నువ్వు ఇంకేదైనా మార్చుకోవాల్సింది ఉందా అన్నిట్లో, ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, లెట్ us to the God. దేవా, ఇదిగో 4 విషయాలతో మాట్లాడేవి, ఇదిగో దీంట్లో నేను సరిగ్గా లేను, ఇదిగో ఈ పాయింట్లో నేను సరిగ్గా లేను, నన్ను దర్శించయ్యా. ఇదిగో వెనక్కి వెళ్ళిపోతున్నాను ప్రభా. ఇదిగో ఆ భార్య వలె ఒకవేళ ఇదిగో వధువు సంఘానికి సిద్ధపడుతున్నా, నేను వెనక్కి వెళ్తున్నానేమో, నన్ను లాక్కయ్యా నీ దగ్గరికి, నన్ను హత్తుకో ప్రభా, నన్ను విడిచిపెట్టగాకయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, నీ కార్యాలు బట్టి వందనాలు. ఈ యొక్క మాసాంతరంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో రానున్న దినాల నుండి నీతో మేము హత్తుకొని అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చేసుకోండి ప్రభా. మా పాపములు పరిశుద్ధపరిచి నీ అద్భుతాల కొరకు మేము ఎదురు చూస్తుండగా సర్వకార్యాలు మా పట్ల జరిగించండి. ఇంకా మేము ఎక్కడైనానో తప్పిదములలో ఉంటే, ఎక్కడైనా నీకు విరోధంగా వ్యతిరేకంగా ఉంటున్నట్లు మా హృదయాల్ని, అయ్యా మా సమ్మతి కలిగిన హృదయాలను దయచేయనైనా. దేనికి మేము లోబడ్డానికి వీలేదు, నీ వాక్యానికి తప్ప, నీ మాటకు తప్ప. వాడు ఎంతగా మమ్మల్ని లాగాలని చూస్తున్నా, మేము ముందుకు మాత్రమే వెళ్ళే ఆ కృప దయచేయనైనా. మమ్మల్ని ముందుకే లాక్కెళ్ళయ్యా. వాడి చేతిలో మమ్మల్ని పడనీయకయ్యా. వాడి బాణాలు మాకు తాకనివ్వకు ప్రభువా, ప్లీజ్ అయ్యా. ఈ యొక్క అవకాశం ఇవ్వండి. ఈ సంవత్సరం నీ సన్నిధిలో నేను ఫలిస్తాను, నీకు మహిమకరంగా నేను బతుకుతాను, నా బుద్ధిని మార్చుకుంటాను, నేను నిన్ను హత్తుకొని ఉంటానయ్యా. ప్లీజ్ లెట్ మీ గివ్ వన్ ఛాన్స్ టు మీ, లెట్ మీ గివ్ వన్ ఛాన్స్ మై చిల్డ్రన్స్, లెట్ మీ గివ్ వన్ ఛాన్స్ మై ఫ్యామిలీ. నా పిల్లలకు ఒక అవకాశం ఇవ్వండి, నా కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వండి.
యేసు మీకు స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ కృపను సమాధానాన్ని విస్తరింపచేసి ఇది మొదలుకొని మీ యొక్క సన్నిధిలో హత్తుకొని మేము బ్రతుకుతామని మీతో అయా మాట ఇస్తూ మా హృదయాలు మీ సన్నిధిలో సమర్పించుకుంటూ మా జీవితాన్ని మహిమకరంగా మార్చమని అడుగుతూ ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని నీ కృపను పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all.